హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ సంఘాలతో ముగిసిన సమావేశం 5 సంచలన నిర్ణయాలు ఇవే. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఏపీ ఉద్యోగ సంఘాల జేఏసీ సమావేశం ఉద్యోగుల సంక్షేమం, భవిష్యత్తుపై కీలక నిర్ణయాలు. ఏపీ ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సమావేశం విజయవంతంగా ముగిసింది. ఈ సమావేశంలో ఉద్యోగుల సంక్షేమం, భవిష్యత్తు కార్యాచరణ, ప్రభుత్వ వేధింపులు, పెండింగ్ డిమాండ్లు వంటి కీలక అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది. ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రులు, శాసనసభ సభ్యులు, ఇతర ప్రముఖ నాయకులు హాజరై ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై చర్చించారు. ముఖ్యమైన నిర్ణయాలు మరియు డిమాండ్లు. డాక్టర్ కడ్రింగుల సత్యనారాయణను ఏకగ్రీవంగా ఏపీ జేఏసీ గౌరవ సలహాదారులుగా అయితే నియమించారు. జేఏసీ చైర్మన్ కేతా శ్రీనివాసరావు ఈ నియామకాన్ని హర్షిస్తూ డాక్టర్ సత్యనారాయణ ప్రభుత్వ ఉద్యోగుల హక్కుల పరిరక్షణ కోసం కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై సమావేశంలో సమర్థవంతంగా చర్చించబడింది. గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులు అనేక అవమానాలు, వేధింపులను ఎదుర్కొన్నారని, ప్రశ్నించే ఉద్యోగులను జైళ్లకు పంపిన ఘటనలు సమావేశంలో హైలైట్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులను ప్రతిపక్షంగా చూస్తూ వేధించడం అనైతికమని డాక్టర్ సత్యనారాయణ అభిప్రాయపడ్డారు. ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రధాన డిమాండ్లు. సిపిఎస్ రద్దు చేసి పాత ఓపీఎస్ను తిరిగి అమలు చేయాలి. 12వ పీఆర్సీ నివేదిక సమర్పించక ముందే మెరుగైన ఐఆర్ ప్రకటించాలి. పెండింగ్ డిఏలను వెంటనే విడుదల చేయాలి. జీపీఎఫ్ లోన్లు, డిఏ అరియర్స్, సరెండర్ లీవ్స్, పండుగ అడ్వాన్స్లను వెంటనే అందుబాటులోకి తేవాలి. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల భద్రత కల్పించి విద్యార్హత ఆధారంగా రెగ్యులరైజ్ చేయాలి. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసి వర్సిటీలకు సీనియారిటీ ప్రకారంగా ప్రమోషన్లను కల్పించాలి. ఈ డిమాండ్లను వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. ముఖ్యమంత్రికి ఉద్యోగ సంఘాల ధన్యవాదాలు. ఉద్యోగ సంఘాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రివర్గ సభ్యులకు ఉద్యోగుల సంక్షేమంపై చూపిస్తున్న చిత్తశుద్ధి కోసం ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన సహాయాలను గుర్తు చేస్తూ మరింత మద్దతు అందించాలని కోరారు. ఉద్యోగుల సంక్షేమానికి మరిన్ని చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యోగుల హక్కుల పరిరక్షణ కోసం సమగ్ర కార్యాచరణ. ఈ సమావేశంలో ప్రధాన లక్ష్యం ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం, ప్రభుత్వంపై నిర్దిష్టమైన డిమాండ్లు ఉంచటం, ఉద్యోగుల హక్కులను రక్షించేందుకు అంకితభావంతో ముందుకు సాగటము. ప్రభుత్వం ఈ డిమాండ్లను సానుకూలంగా పరిష్కరించి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని ఉద్యోగులు ఆశిస్తున్నారు. సిపిఎస్ రద్దు, పీఆర్సీ అమలు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు రెగ్యులరైజేషన్ వంటి ముఖ్యమైన అంశాలపై ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం ద్వారా ఉద్యోగుల్లో విశ్వాసం పెరుగుతుంది. దీని ద్వారా వారు మరింత అంకితభావంతో పనిచేసి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడగలరు. ప్రభుత్వం నియమించిన కమిటీలు ఉద్యోగ సమస్యలను సమగ్రంగా పరిశీలించి త్వరగా నివేదిక సమర్పించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆ నివేదిక ఆధారంగా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని ఉద్యోగులు ఆశిస్తున్నారు. సమావేశం విజయవంతమైన డిమాండ్లు అమలు కోసం ఉద్యోగ సంఘాలు ఉద్యమాన్ని ముమ్మరం చేయనున్నాయి. దీనిపైన ప్రభుత్వం ఎలా స్పందిస్తున్నది చూడాలి. సో ఫ్రెండ్స్, గతంలో కూడా చాలా వరకు ఈ మేరకు ఉద్యమాలు జరిగాయండి. సో మరి చూడాలి. కొత్త ప్రభుత్వం వచ్చి 7-8 నెలలు అవుతున్నా కూడా ఇంకా ఉద్యోగ పెన్షన్ల సమస్యలైనటువంటి పెండింగ్ బిల్లుల గురించి, ఇంకా అలాగే పీఆర్సీ, సిపిఎస్ రద్దు, ఓపీఎస్ అమలు ఇటువంటి ఎన్నో ఇంపార్టెంట్ డిమాండ్లకు సంబంధించి ఎటువంటి ప్రకటన చేయలేదన్నమాట. సో మరి ప్రభుత్వం ముందు ఎలా స్పందిస్తున్నది చూడాలి. ఉద్యోగ పెన్షన్లు అయితే ఉద్యమాన్ని ఉధృతం చేస్తూ ఉన్నారు.